విజయవాడలో బుడమేరు కారణంగా ఏర్పడిన వరదను గమనించిన తర్వాత నూతనంగా తలపెట్టిన రాజధాని క్షేత్రం అమరావతి ఏదైతే ఉందో అక్కడ ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన సమయం జాగ్రత్త ఈరోజు ఆసన్నమైంది. ఎందుకంటే ఈ బుడమేరు కానీ నూతన రాజధాని క్షేత్రంలో ఉండే కొండవీటి వాగు కానీ పాలవాగు కానీ ఇవన్నీ ఒకప్పటి వ్యవసాయ క్షేత్రాల నుండి వచ్చే వ్యర్థ నీటిని, అంటే వృధాగా పోయే నీటిని, దాంతోపాటు వర్షాకాలం వచ్చే అదనపు నీటిని బయటకు పంపించడానికి ఉపయోగపడే డ్రైన్లు ఇవి నదులు, వాగులు, పేరుకు వాగులైనా కూడా ప్రధానంగా వీటి యొక్క పని వర్షాకాలంలోనూ వ్యవసాయం చేయడం వల్ల వచ్చే వృధా నీటిని లేదా అదనపు నీటిని అక్కడ నుండి తరలించి సమీపంలోని నదిలో కలపడానికి వినియోగించేవి. అందుకోసమే ఇవి ఏర్పడ్డాయి. ఇవి సహజ సిద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు. ఎలానైతే బుడమేరు విజయవాడ సమీపంలో ప్రారంభమై ఆ వ్యవసాయ క్షేత్రాలు, ఒకప్పుడు వ్యవసాయ క్షేత్రాలన్నిటిలోని నీటిని తీసుకుంటూ కొల్లేరులో ఆ నీటిని కలిపేది. అలానే ఇప్పుడు రాజధాని క్షేత్రంలో కూడా గుంటూరు, అమరావతి అంటే పాత అమరావతి పరిసర ప్రాంతాల్లో నుండి పాలవాగు, కొండవీటి వాగు, ఇవి రెండు ఆయా వ్యవసాయ క్షేత్రాలలో నుండి వచ్చే వృధా నీటిని, అలానే వర్షం కారణంగా ఏర్పడే అదనపు నీటిని తీసుకెళ్లడానికి ఎప్పటి నుండో ఈ కొత్త రాజధాని క్షేత్రంలో ఉన్నాయి. ఇందులో కొండవీటి వాగు భారీ వర్షాలు ఏర్పడినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతాలని ముంచడం సాధారణంగా గమనించే విషయం. ఇవి ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలని ముంచడం వల్ల ఆ పొలాలు సారవంతంగా మారి ఆ మొత్తం ప్రాంతము ఎంతో సారవంతమైన నేలగా కూడా ప్రసిద్ధిగాంచింది. అయితే భారీ వర్షాలు పడిన వేళ ఈ వాగులు తీసుకెళ్లే కెపాసిటీ తక్కువగా ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలను అది కొంతమేర ముంచుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ మొత్తం ప్రదేశం అంతా కూడా ఒక చదరపు ప్రదేశం, అంటే చదునుగా ఉండే ఒక సమతుల్యమైన స్థితిలో ఉండే ప్రదేశం కాబట్టి నీరు సులభంగా ఆ వాగు నుంచి బయట ప్రాంతాలను ముంచెత్తుతూ ఉంటుంది. ఈ కొండవీటి వాగు గురించి ఎలా అయితే బుడమేరు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి పొంగి భారీ వర్షాల కారణంగా ఇబ్బంది పెడుతుందో, ఈ కొండవీటి వాగు కూడా ఇలాంటి ఇబ్బందులకు, ముఖ్యంగా ఉండవల్లి, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ వాగు కారణంగా వరద సంభవిస్తూనే ఉంటుంది. ఆ వరద తగ్గిన వెంటనే అవి ఒకనాడు వ్యవసాయ క్షేత్రాలు కాబట్టి రైతాంగం తన పని తాము చేసుకునేవారు. అయితే ఇప్పుడు అక్కడ వ్యవసాయం కనుమరుగై, వ్యవసాయ భూములు కనుమరుగైన వేళ అది మొత్తం పట్టణీకరణకు ప్రణాళికలు రూపొందించిన సమయంలో ఈ 2 వాగుల ద్వారా వచ్చే నీటిని సరైన రీతిలో కృష్ణా నదిలోకి తీసుకొని వెళ్ళలేకపోతే మాత్రం భవిష్యత్తులో ఈరోజు విజయవాడలో జరిగిన పరిణామాలే అమరావతికి తప్పవు. అమరావతి నిర్మాణ ప్రణాళికలోనే ఈ కొండవీటి వాగు, పాలవాగుకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ నిర్వహించబడింది. దానికి సంబంధించిన వివరాలు నమోదు చేయబడ్డాయి. దానిని ఎలా మనము హ్యాండిల్ చేయాలి అన్న విషయంపై నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేయబడింది. ఇది సాధారణంగా ఈ నిపుణుల కమిటీ సూచనలు చేస్తుంది. ఆ సూచనలను ప్రభుత్వం ఇప్పుడు అవసరం లేదులే, మళ్ళా చూస్తామని నిర్లక్ష్యం చేస్తారు. అలా నిర్లక్ష్యం చేసిన సందర్భంలో ప్రకృతి కోపం వచ్చిన వేళ ఈరోజు విజయవాడ మునిగినట్లు రేపు అమరావతి మునిగిపోతుంది. భవిష్యత్తు
సిటీగా ప్రణాళికలు రూపొందించబడి అత్యాధునిక నగరంగా నిర్మించాలని భావిస్తున్న అమరావతికి ఈ రెండు వాగులు సరైన రీతిలో నీటిని బయటకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేయకపోతే మాత్రం పెను ప్రమాదమే. ఎందుకంటే అది చాలా ఇబ్బందికరమైన పరిణామం. ఎందుకంటే కృష్ణా వరదలు వస్తున్న వేళ ఈ వాగుల నుండి నీరు కృష్ణాలోకి వెళ్లకుండా అది వెనక్కి తన్నడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వాగుల్లో నుండి వెళ్ళే నీటిని సరైన రీతిలో నియంత్రిస్తూ వాటిని ఫ్లోని సరైన సమయంలో కృష్ణానదిలో కలిపేలా చూడకపోతే మాత్రం అమరావతి పూర్తిగా మునిగిపోతుందనడంలో సందేహం లేదు. ఇది మొట్టమొదటి నుంచి అమరావతి నిర్మాణ పునాది సమయం నుంచి కూడా నిపుణులు చేస్తున్న హెచ్చరిక. ఇప్పుడే ప్రాథమిక దశలో అమరావతి నిర్మాణం ఉన్న వేళ మన కళ్ళ ముందే ఈ బుడమేరు సృష్టించిన వరద విలయం కనిపిస్తున్న సందర్భంలో ఈ కొండవీటి వాగు, పాలవాగులకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళిక ఖచ్చితంగా సిద్ధం కావాలి. నగర నిర్మాణానికన్నా ముందు లేదా నగర నిర్మాణంతో పాటు ప్యారలల్గా ఈ రెండు వాగులకు సంబంధించిన నీటి డిశ్చార్జ్ కానీ, నీటి వినియోగం కానీ, ఆ నీటిని నియంత్రించే పద్ధతులకు కానీ, ఆ నీరు అమరావతిని ముంచెత్తకుండా అవసరమైన రీతిలో జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే మాత్రం అది ఇబ్బందికరం. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడమే కాదు, అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి కానీ, అమరావతిపై వస్తున్న అపవాదులను తొలగించడానికి కానీ అది వీలవుతుంది. లేదంటే రేపు భవిష్యత్తులో కొండవీటి వాగు కారణంగా అమరావతిలో ఇదే పరిస్థితి తలెత్తితే మాత్రం ఈరోజు ఏదైతే విమర్శలు వస్తున్నాయో ఆ విమర్శలను తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ దిశగా తెలుగుదేశం ప్రభుత్వం నమ్మకమైన గట్టి విశ్వాసం కల్పించే చర్యలు ఇప్పుడే తీసుకోవాలి. అది అందరికీ వివరించగలగాలి.